కాశీపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఐత రవీందర్ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి శైలజ హాజరై రవీందర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతూ విద్యను అందించాలనే సంకల్పంతో ఎక్కడ లేని విధంగా కాశీపేట మండలం జూనియర్ కాలేజీలో మాత్రమే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గానీ మండలానికి చెందిన దాతలతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారని అన్నారు. పదవి విరమణ ప్రతి ఉద్యోగికి సహజమని, అక్షరాలు అందరికీ అందాలని తప్పించి కళాశాలను పవిత్రంగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య వారధిగా పనిచేసిన రవీందర్కు పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. అనంతరం వచ్చిన అతిథులు రవీందర్ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అప్పటికి అస్తవ్యస్తమైన జరిగింది. ఏబీ హస్మాబాద్ లో అన్ని సమూహం చాలా మంది అప్పుడు I missed every problem and every problem by principal sir. He gave a lot of classes, mainly algorithms and trigonometry gives me a lot of encouraging and it's give for a lifetime and it's very useful for my further studies. So I thankful to all my teachers, mentors and principals sir. Congratulations sir on your professional amazing journey. It's still been 41 years of your professional journey. It's a beautiful achievement. No one can stop you sir. Be happy and stay healthy for lifelong time. Happy journey sir. Thank you for giving this opportunity. Today we gathered here to celebrate the superannuation felicitation ceremony of our beloved principal Aitha Ravindar Garu, Principal Government Junior College Kasipet, Manchiryal District. On this special auspicious occasion, first of all, I would like to extend my heartiest greetings and congratulations to him for his successful completion of 41 years of service. Completion of 41 years of service is not a joke, and completion of 41 years of service is not an easy thing. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి ఇక్కడ కాశీపేట్ స్టేషన్కి వచ్చి ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది మనందరికీ ఇది ఒక అదృష్టమైన అవకాశంగా భావిస్తున్నాను. ఎక్కడో వరంగల్లో పుట్టారు, కరీంనగర్ డిస్టిక్లో మలంగూరులో వర్క్ చేశారన్నారు, నెక్స్ట్ ధర్మసాగర్ అన్నారు, ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ కాశీపేటలో వచ్చి ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది అంత గ్రేట్ పర్సనాలిటీ. ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది, అందులో నేను డిఐఓగా ఉన్నప్పుడు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. టీచింగ్ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని వారి లెవెల్కి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకునేటట్టు టీచింగ్ చేశారు కాబట్టి టీచర్గా సక్సెస్ అయ్యారు. అండ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా పై ఆఫీసర్ నుంచి మాట రాకుండా కింద వర్క్ చేసేటువంటి సబార్డినేట్స్తో కూడా కలివిడిగా ఉండడం వల్ల అందరికీ ఆదరాభిమానాలను వారు చూరగొన్నారు. అయితే ప్రిన్సిపల్గా వారు డిఫరెంట్గా చేసింది ఒక స్పెషల్ డిస్ట్రిక్ట్స్లో మిడ్ డే మీల్స్. ఏ డిస్ట్రిక్ట్లో కూడా లేదు మిడ్ డే మీల్స్. ప్లస్ మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోపల ఏంటంటే కాశీపేటలో, ఓన్లీ కాశీపేటలో మిడ్ డే మీల్స్ ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవుతూ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో సక్సెస్ఫుల్గా 2-3 months అంటే స్టూడెంట్స్కి కంపల్సరీ కడుపు నిండా భోజనం పెట్టాలనే సంకల్పము. అండ్ మిడ్ డే మీల్స్ లేకపోతే స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ సెషన్ లోపల ఆఫ్టర్నూన్ క్లాసెస్ అటెండ్ కావట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటి, మిడ్ డే మీల్స్ అని సొల్యూషన్ తీసుకొని అది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే
ఇంకా ఇది కాలేజ్లో ప్రిన్సిపల్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా సార్ ఏంటంటే నాట్ ఓన్లీ ప్రిన్సిపల్, ఈ డిస్ట్రిక్ట్లో సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ కాబట్టి, నా తర్వాత ప్రిన్సిపల్ కాబట్టి వారు టీఎంసీ మెంబర్గా 3 men కమిటీ మెంబర్గా కూడా మేమిద్దరం కలిసి 3 years వర్క్ చేశాము. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అప్పుడు దాదాపుగా 3-4 months కలిసి టుగెదర్గా వర్క్ చేశాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్లో చీఫ్ కోడింగ్ ఆఫీసర్గా కూడా వారి యొక్క విధుల్ని సక్రమంగా సక్సెస్ఫుల్గా నిర్వహించారు.